మలబార్ తీరంలో కమలం విరబోయిపోతుందా? కేరళలో బీజేపీ జెండా రెపరెపలాడబోతోందా? అదేంటి, గెలిచింది కేవలం తిరువనంతపురం కార్పొరేషనే కదా. తిరువనంతపురం కే మున్సిపల్ కార్పొరేషన్ కి ఇంత ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటారా? ఎస్, దేర్ ఇస్ ఎ సిగ్నిఫికెన్స్ అండ్ రిలవెన్స్. కేరళలో గాలి మారుతోందా అనిపిస్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్న టైంలో బీజేపీలో ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. ఒకవేళ కేరళలో గనక బీజేపీ ప్రభావం చూపించగలిగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గనక ఆ రాష్ట్ర రాజకీయాల్లో పట్టు బిగించగలిగితే దేశ రాజకీయాల మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది, సౌత్ ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, మరీ ముఖ్యంగా ఏపీలో ఎలాంటి అడుగులు పడవచ్చు, ఇవన్నీ ఇంటర్లింక్డ్ ఫ్యాక్టర్స్ కాబట్టి ఇప్పుడు స్పెసిఫిక్ గా మాట్లాడుతున్నది. ఇంతకీ కేరళలోని తిరువనంతపురం మనకి దేశానికి ఏం చెప్పిందో డీటెయిల్డ్ గా చూద్దాం. దేశ రాజకీయాల్లో ప్రధానిగా మోడీ హోల్డ్ సాధించిన తర్వాత రెండు ప్రధాన రాష్ట్రాల్లో రెండు నాయకత్వాలు వరుసగా 2 సార్లు గెలవగలిగినాయి. అందులో ఒకటి కేరళ. ఎస్, లెఫ్ట్ ఫ్రంట్ వరుసగా 2వ సారి గెలిచి ఇప్పుడు అక్కడ అధికారంలో ఉంది. మరో రాష్ట్రం బెంగాల్, తెలిసిందే. కోర్స్ తెలంగాణలో కేసీఆర్ 2 సార్లు గెలిచినా మొదటి విడత మోడీ గెలిచినప్పుడే గెలిచారు కాబట్టి ఆ సందర్భం వేరు అని అనుకోవచ్చు. అంటే మోడీ పట్టు బిగిసిన తర్వాత 2 నాయకత్వాలు గెలిచాయి అనుకుంటే అందులో కేరళ ఒకటి. పైగా కేరళలో ఇంపాక్ట్ చూపించేందుకు బీజేపీ గత దశాబ్ద కాలంగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నా పెద్దగా ఫలించాల. అప్పట్లో మనం చూసాం కదా, మెట్రోమ్యాన్ శ్రీధరన్ నాయకత్వంలో పోటీ చేసింది కానీ ఇంపాక్ట్ రాలా. గత పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం త్రిశూర్ నుంచి సురేష్ గోపి గెలవగలిగారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీజేపీ తిరువనంతపురంలో గెలిచేసరికి కేరళే కాదు దేశం అంతా మాట్లాడుతోంది. ఏంటి, కేరళలో ఏం జరుగుతోంది అనే చర్చ మొదలైంది. ఇంతకీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కేరళలో ఎవరి జాతకాలు ఎలా మారాయో నెంబర్స్ బట్టి చూద్దాం. ఇదిగో ఈ డేటా చూడండి ఒకసారి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఫ్రంట్ 6 మున్సిపల్ కార్పొరేషన్స్ లో 4 గెలవగలిగింది. 87 మున్సిపాలిటీల్లో ఏకంగా 54 గెలిచింది. అలాగే డిస్ట్రిక్ట్ పంచాయతీస్, మన దగ్గర చెప్పాలంటే జిల్లా పరిషత్తులు అనుకోండి, 14 జిల్లా పరిషత్తుల్లో 7 గెలిచింది. అలాగే 152 బ్లాక్ పంచాయతీల్లో 79 గెలిచింది. ఇక గ్రామ పంచాయతీల విషయానికి వస్తే 941 పంచాయతీలు ఉంటే 505 చోట్ల యూడీఎఫ్ గెలవగలిగింది. ఇక ఇప్పుడు వరుసగా 2వ సారి అధికారంలో ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ అయితే సిగ్నిఫికెంట్ డిక్లైన్ ని చూపించింది రిజల్ట్ లో. అంటే గ్రాఫ్ పడతా ఉంది లెఫ్ట్ది. కేవలం 28 మున్సిపాలిటీలే గెలిచింది, 63 బ్లాక్ పంచాయతీలే గెలిచింది, 7 డిస్ట్రిక్ట్ పంచాయతీలు గెలిచిన విలేజ్ పంచాయతీల్లో 340 మాత్రమే గెలవగలిగింది. అంటే ఒక రకంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో యూడీఎఫ్ కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న ఫ్రంట్ పైచేయి సాధించినట్టు, లెఫ్ట్ ఫ్రంట్ డిక్లైన్ అవుతున్నట్టు కనబడింది. తిరువనంతపురంలో మాత్రం బీజేపీ గెలిచింది. మరి రైజ్ లో ఉన్న యూడీఎఫ్ కంటే బీజేపీ గురించి ఎక్కువగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇదే అసలు గేమ్ చేంజర్. ఎందుకు అంటే 2 కారణాలు. ఒకటి, ఇప్పటి వరకు లెఫ్ట్ అక్కడ బలంగా ఉంది. ఎప్పుడూ లేనట్టుగా ఈ మధ్యకాలంలో వరుసగా 2వ సారి గెలిచి 2021లో అధికారాన్ని నిలబెట్టుకుంది. దాదాపు 2% ఏమో ఎక్కువ ఓట్లు సాధించింది అంతకు ముందు టెన్యూర్లో కంటే. అలాంటి లెఫ్ట్ ఫ్రంట్ ఇప్పుడు స్లైడింగ్ లో ఉంది, డిక్లైన్ లో ఉంది అని అర్థమవుతోంది. అంటే ఒక స్పేస్ ఖాళీ అవుతోంది అక్కడ. సరిగ్గా ఇదే టైంలో బీజేపీ విత్తనాలు మొలకలు రావడం మొదలైనవి. అందుకోసం ఇది గేమ్ చేంజర్. ఆ తర్వాత రెండో ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటో తెలుసా? బీజేపీకి ఎక్కడైతే కాంగ్రెస్ ప్రత్యర్థిగా ఉంటుందో అక్కడ ఈ కమలం పార్టీ రైజ్ అండ్ రైజ్ అండ్ రైజ్ అగైన్ అన్నట్టుగానే ఎదుగుతూ ఉంది. గత 11-12 ఏళ్ళుగా చూస్తూ ఉన్నాం కదా. అంటే ప్రత్యర్థులుగా ప్రాంతీయ పార్టీలో ఇతర పక్షాలు వేరే సినారియో ఉంటుందేమో కానీ, వేరే కాంగ్రెస్ ప్రత్యర్థిగా ఉన్న చోట్ల బీజేపీకి ఆటోమేటిక్గా అడ్వాంటేజ్ వస్తుంది. అందుకోసమే ఇప్పుడు లెఫ్ట్ డిక్లైన్, కాంగ్రెస్ రైజ్ చూస్తూ ఉంటే కేరళలో బీజేపీ పట్టు బిగించడం ఖాయమా అని అనిపిస్తూ ఉంది. చాలామందికి ఒక ఇల్యూషన్ ఉంటుంది. ఏంటి, కేరళలో 3 మతాలు బలంగా ఉంటాయి, అందుకోసం బీజేపీకి హోల్డ్ రాదు అని మాట్లాడుతుంటారు కొంతమంది. ఆ ఫ్యాక్టర్ కూడా చూద్దాం. కేరళలో జనాభా మతాల వారీగా చూస్తే హిందూ జనాభా 54% పైగా ఉంటుంది. ముస్లిం జనాభా సుమారుగా ఒక 26% ఉంది అనుకుంటే 19-20% క్రిస్టియానిటీ ఉంది. అంటే హిందూ జనాభా 54% ఉంది, సిగ్నిఫికెంట్ నెంబర్గా ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లెఫ్ట్ అయినా కాంగ్రెస్ అయినా, అంటే ఎల్డీఎఫ్ అయినా యూడీఎఫ్ అయినా మోర్ ఆర్ లెస్ సేమ్ ఐడియాలజీనే కదా. మరి అలాంటప్పుడు ఆ రెండింటిని ఒక్క దెబ్బతో కొట్టడం బీజేపీకి చాలా సులభంగా అయిపోయే పని, హోల్డ్ అంటూ దొరికితే.
అందుకోసమే ఇప్పుడు స్థావరం అంటూ దొరికితే తిరువనంతపురంతో మొదలు పెడితే త్రిశూర్ ఎంపీ ఎన్నికల్లో గెలుపుతో మొదలు పెడితే ఇక విజయ యాత్ర మొదలైపోతుంది కేరళలో అనే అంచనాలు పెరుగుతూ ఉన్నాయి. పైగా అడ్మినిస్ట్రేషన్ పరంగా డెవలప్మెంట్ పరంగా లెఫ్ట్ ఫ్రంట్లో పెద్దగా చెప్పుకోదగిన మార్పులు రాలేదు అనే ఫీలింగ్ ఉంది. కాంగ్రెస్ని ఆల్రెడీ చూశారు కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేటివ్గా బీజేపీకి ఎందుకు స్కోప్ ఇవ్వకూడదు అనే చర్చ యువతలో మొదలైతే గనక గేమ్ మారచ్చు. ఎందుకో తెలుసా, కేరళ అనేది అన్ఎంప్లాయ్మెంట్ అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఒకటి దేశంలో. మరి యువతలో అసంతృప్తి ఉన్నప్పుడు బీజేపీ దూకుడికి ఈ యువత కనెక్ట్ అయితే గనక ఇక ఆపడం సాధ్యమా? అందుకోసమే ఇప్పుడు కేవలం తిరువనంతపురం గెలుపు అనేది ఒక్క కార్పొరేషన్గా చూడడానికి లేదు. వేవ్ మారుతోందా, సమీప భవిష్యత్తులో కేరళ రాజకీయం మారబోతోందా అని అనిపిస్తూ ఉంది. ఒకవేళ అదే జరిగితే గనక లెఫ్ట్ లాస్ట్ ఫ్రంటియర్ కూడా తుడిచిపెట్టుకుపోతుంది పూర్తిగా. ఎలాగైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్లో దాదాపు జీరో అయిపోయిందో లెఫ్ట్, అలాగే కేరళలో కూడా వచ్చే ఎన్నికల్లో కాకపోయినా ఆ వెరీ సూన్ అలాంటి పరిస్థితి ఎదుర్కొంటుందా అనే ఛాలెంజ్ని ఇప్పుడు బీజేపీ విసురుతూ ఉంది. అంటే కేరళలో కూడా అడుగు పెడితే కనుక ఇప్పటి వరకు సౌత్ని కాంకర్ చేయడం సాధ్యం కాల బీజేపీకి అని మాట్లాడుతున్న వాళ్ళంతా ఒపీనియన్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కర్ణాటకలో ఆల్రెడీ అధికారంలోకి వచ్చారు ఇంతకుముందు, ఇప్పుడు కూడా బలంగా ప్రబలంగా కనబడుతోంది బీజేపీ. అలాగే తమిళనాడులో అయితే కనుక అన్నాడీఎంకే ఓటు బ్యాంకులోకి ఆ షెల్లోకి ఎంటర్ అయ్యేందుకు బీజేపీ ఆల్రెడీ పావులు కదుపుతోంది కదా. కూటమిగానే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 18% ఓట్లు సాధించింది కదా బీజేపీ. ఇక తెలంగాణలో ఎలాగో ఉంది. ఎటొచ్చి సౌత్లో బీజేపీ బలహీనంగా ఉన్నది, దిక్కు తోచకుండా ఉన్నది ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే. చంద్రబాబు నాయుడు వ్యూహాల చలవో లేదంటే గనక దారి తెన్ను తెలియక బలహీనంగా ఉండే నాయకత్వమో, కారణాలు ఏవైనా కానీ బీజేపీ ఏపీలో మాత్రం ఆపసోపాలు పడుతూ ఉంది ప్రస్తుతం. మరి కేరళలో గనక ఊపు మొదలైతే, మొమెంటం కనబడితే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గనక ప్రభావం చూపించగలిగే స్థాయిలో రిజల్ట్ రాబడితే గనక తమిళనాడు కూడా ఇంచుమించు అదే టైంలో ఎన్నికలకు వెళ్తుంది. అక్కడ కూడా మెరుగైన ఫలితాలు రావడం దాదాపు ఖాయం అనిపిస్తూ ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో గనక బీజేపీ రైజ్ ఉంటే ఇక ఏపీలో కూడా గేరు మారినా మారుతుంది. అంతే కదా, ఇక వన్ అండ్ ఓన్లీ స్టేట్ ఏపీనే ఉంటుంది ప్రభావం చూపించాల్సిందే. అదే జరిగితే కనుక బీజేపీ రాజకీయమే కాదు, జాతీయ స్థాయి లెక్కలు కూడా మారేందుకు అవకాశాలు ఉంటాయి. అంతే కదా, టోటల్ టాలీ మీద సౌత్ ఇండియా ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే బీజేపీ ఇక్కడ రైజ్ అయింది అంటే కాంగ్రెస్ ఆ మేరకు డిక్లైన్ అవుతుంది. అందుకని ఇప్పుడు దేశ రాజకీయానికి కేరళ సౌత్ మోస్ట్ అట్రాక్టివ్ డెస్టినేషన్స్ అవుతూ ఉన్నాయి. ఇంతకీ మీరేమంటారు? తిరువనంతపురం ఎఫెక్ట్ బీజేపీ ఫార్చ్యూన్స్ని మార్చబోతోందా? ఎనీ థాట్స్?